ఈ బోధను తేక, దేవుడు ఒక్కడే అనే బోధను తేక, యేసు దేవుని కుమారుడు అని, దేవుడు ఒక్కడే అని, ఈ యేసు దేవునికి నరులకు మధ్యవర్తి, ఈయన నరుడని చెప్పని ప్రతి వాడు నీ అద్దకొత్త వాడికి వందనాలు చెప్పొద్దంట. దుర్బోధలోకి వెళ్ళిపోయారు. యేసునే దేవుడని దేవుణ్ణి మరుగు చేశారు. వాడికి 100 దెబ్బలు పడితే నీకు 100 పడతాయి అన్న దుర్బోధలో ఉన్నారు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగాలి, చెప్పాలి. మీ ధనాన్ని దశంభాగాల రూపంలో దొంగల చేతిలో పెట్టి వస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? సత్యం తెలుసుకొని ఏం చేస్తున్నారు? దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చింది అన్నాడు. దేవుణ్ణి ఎరుగని వాడికి, క్రీస్తు సువార్తకు లోబడని వాడికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వాడికి శ్రమ పొందుతున్న మీకు మాతో విశ్రాంతి కలగజేయుటకు దేవుడికి న్యాయం అంటున్నాడు. దేవుణ్ణి ఎరుగని వాడికి ప్రతి దండన అంటే ఏంటో తెలుసా? నరక శిక్ష. దేవుణ్ణి ఎరుగని వాడికి అని అంటున్నాడు. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ముందు దేవుని కుమారుడు ఎవరో తెలుసుకోవాలి. యేసునే దేవుని చేసింది సమాజం. దుర్బోధ వచ్చేసింది. దేవుని కుమారుడా నువ్వేం చేస్తున్నావు? సత్యమును అసత్యమునకు మారుస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? నిన్ను అడుగుతాడు, లెక్క అడుగుతాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. యేసునే దేవుడు అన్నాడంటే ఇతడు అపవిత్రాత్మకు అప్పగింపబడిన వాడని దేవుడే రాయించాడు.